హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురించి తరచుగా అడిగే ప్రశ్నలు FAQs ఇచ్చారు. దీని గురించి ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుసుకుందాం. జూలై 2024లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు ఎలా చేయాలంటే ఏపీ టెట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ ఎప్పుడు? ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3/7/2024 నుంచి 3/8/2024, జూలై 3 నుంచి ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించడానికి మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులు అనుమతించబడవు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై పేపర్ 2A 2B పరీక్ష రాయడానికి అర్హత మార్కులు ఎంత ఉండాలి? సమాధానం వచ్చేసి ఓసీ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు పొంది ఉండాలి. SC ST BC PH అభ్యర్థులు గ్రాడ్యుయేషన్లో 40% మార్కులు పొంది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2011కు పూర్వం డిగ్రీ పూర్తి చేసిన వారికి పేపర్ 2A పేపర్ 2B పరీక్ష రాయడానికి అర్హత మార్కులు ఎంత ఉండాలి? 2011కు పూర్వం డిగ్రీ పూర్తి చేసిన ఓసీ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్లో 45% మార్కులు పొంది ఉండాలి. SC ST BC PH అభ్యర్థులు గ్రాడ్యుయేషన్లో 40% మార్కులు పొంది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై సిలబస్లో ఏమైనా మార్పులు చేశారా? 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి సిలబస్నే ప్రస్తుత పరీక్ష కూడా అమలు చేస్తున్నాము. సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై సిలబస్ గురించి వివరణ ఇవ్వగలరా? సమాధానం వచ్చేసి ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలైకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 3 నుంచి 9 తరగతుల వరకు ప్రస్తుత పాఠ్యపుస్తకాలు చదవగలను. 10వ తరగతికి మాత్రమే పాతవి అనగా 2023-24 పాఠ్యపుస్తకాలను చదవగలను. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై కోసం పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు ఎలా చెల్లించాలి? ఫీజు ఎలా చెల్లించాలంటే అభ్యర్థులు తమ ఆధార్ నెంబర్కు లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లించే సమయంలో కంప్యూటర్, ల్యాప్టాప్లో ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్ ద్వారా లేదా మొబైల్ యాప్ల ద్వారా ఫీజు చెల్లించరాదు. దానివల్ల అమౌంట్ కట్ అవుతుంది కానీ పేమెంట్ విజయవంతం కాదు. ఐడి జనరేట్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అభ్యర్థులు తమ ఆధార్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలంట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు పేపర్ వారీగా ఫీజు చెల్లించడం ఎలా? జూలై 3 నుంచి ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఉంది. అభ్యర్థి తన విద్యార్థులను బట్టి ఎన్ని పేపర్లు రాయదలుచుకుంటే ఒక్కొక్క పేపర్కు 750 చొప్పున ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఎవ్వరికీ ఫీజు మినహాయింపు లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఏపీ టెట్ దరఖాస్తు నింపే సమయంలో అనేక సందేహాలు వస్తున్నాయి, ఏం చేయాలి? అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన సమాచారాన్ని చదివి అర్థం చేసుకోవాలి. అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కమిషనర్, పాఠశాల విద్యా కమిషనర్ ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి ఫోన్ చేసి అవసరమైన సమాచారం పొందవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ప్రొఫెషనల్స్ కోర్సులు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలై పరీక్ష రాయడానికి అర్హత ఉన్నదా? DED BED కోర్సుల్లో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 జూలైకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ టెట్ పేపర్ 1B 2B పరీక్ష రాయడానికి అర్హత ఏమిటి? సమాధానం ఏమిటంటే, స్పెషల్ ఎడ్యుకేషన్లో DLED చేసిన వారు 1B రాయడానికి, స్పెషల్ ఎడ్యుకేషన్లో BED చేసిన వారు పేపర్ 2B రాయడానికి అర్హులు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, స్పెషల్ ఎడ్యుకేషన్లో DLED వారు పేపర్ 1A రాయడానికి, స్పెషల్ ఎడ్యుకేషన్లో BED చేసిన వారు పేపర్ 2A రాయడానికి అర్హత ఉన్నదా? స్పెషల్ ఎడ్యుకేషన్లో DLED చేసిన వారు పేపర్ 1A రాయడానికి, స్పెషల్ ఎడ్యుకేషన్లో BED చేసిన వారు పేపర్ 2A రాయడానికి అర్హత ఉన్నది. అయితే
వీరు ఉపాధ్యాయులుగా నియమించబడిన తరువాత ఎన్సిటిఈ ద్వారా 6 నెలల కోర్సు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే లాంగ్వేజ్ 1 మీడియంని ఎలా ఎంపిక చేయాలి? అభ్యర్థి 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా ఏ భాషను చదివారో దానినే లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థికి టెట్ ప్రశ్నపత్రం ఆ లాంగ్వేజ్లోనే వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024లో ఈడబ్ల్యూఎస్ వారికి పాస్ మార్కుల్లో మినహాయింపు ఉన్నదా? ఎన్సిటిఈ ఉత్తర్వుల ప్రకారం టెట్ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ వారికి ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. డిఎస్సికి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పాస్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపు లేదు. ఓసీ అభ్యర్థుల మాదిరిగానే 60% మార్కులు అనగా 150కి 90 మార్కులు పొందవలసి ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఆన్లైన్లో దరఖాస్తులో ఫోటోను ఎలా అప్లోడ్ చేయాలి? అభ్యర్థి స్పష్టమైన తన ప్రస్తుత ఫోటోను తెల్ల కాగితం మీద అంటించి దాని కింద బ్లాక్ ఇన్ పెన్తో సంతకం చేసి స్కాన్ చేయాలి. ఫైల్ సైజు 50 KBని మించరాదు. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే స్కానర్ సెట్టింగ్ అడ్జస్ట్ చేసుకొని ఫైల్ సైజు 50 KB ఉండేలా చూసుకోవాలి. తర్వాత మాత్రమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024లో పరీక్షా కేంద్రం ఎంపికలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? పరీక్షా కేంద్రం కేటాయింపు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జరుగుతుంది. దివ్యాంగులకు, గర్భవతులకు వారు కోరుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని కేటాయిస్తారు. అభ్యర్థి దరఖాస్తులు ఇచ్చిన 6 జిల్లాల్లో తన ప్రాధాన్యత క్రమ ప్రకారం పరీక్ష కేంద్రం జిల్లాను ఎంపిక చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఆన్లైన్ దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ ఉంటుందా? అభ్యర్థి తన దరఖాస్తును ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తును నింపిన తర్వాత ప్రివ్యూ ప్రింట్ తీసుకోవాలి. అన్ని వివరాలు మరొకసారి చూసుకొని సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. దరఖాస్తులో తప్పులకు అభ్యర్థులదే పూర్తి బాధ్యత. నెక్స్ట్ ఏమిచ్చారంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గతంలో రాసిన టెట్ పరీక్ష హాల్ టికెట్ వివరాలు నమోదు చేయవలన? అభ్యర్థి గతంలో టెట్ పరీక్ష హాజరై ఉన్నట్టయితే పాసు ఫెయిల్తో సంబంధం లేకుండా టెట్ పరీక్షలో హాల్ టికెట్ వివరాలు నమోదు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మొదటిసారిగా టెట్ రాసే అభ్యర్థులు గతంలో రాసిన టెట్ వివరాలు అనే అంశం దగ్గర ఏం చేయాలి? మొదటిసారి టెట్ రాసే అభ్యర్థులు గతంలో టెట్ రాసే అనే అంశం దగ్గర నోపై క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక అభ్యర్థి పేపర్ 1A పేపర్ 2A రెండింటికి దరఖాస్తు చేసుకోవచ్చా? ఒక అభ్యర్థి డిఎల్ఈడి మరియు బిఈడి అర్హతలు 2 ఉన్నట్టయితే పేపర్కు 750 చొప్పున రెండింటికి ఒకేసారి ఫీజు చెల్లించి పేపర్ 1A పేపర్ 2A దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సిబిఎస్ఈలో చదివిన అభ్యర్థులు లాంగ్వేజ్ 1 మీడియంని ఎలా ఎంపిక చేసుకోవాలి? అభ్యర్థి సిబిఎస్ఈలో చదివినట్టయితే 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా ఏ భాషను చదివారో దాన్ని లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థికి టెట్ ప్రశ్న పత్రం ఆ లాంగ్వేజ్లోనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే అభ్యర్థులు దరఖాస్తు నింపడంలో ఇంటి పేరు, పుట్టిన తేదీ వివరాలను ఆధార్ కార్డు ప్రకారం నింపవచ్చా? అభ్యర్థి ఇంటి పేరు, పుట్టిన తేదీ మొదలైన వివరాలు నింపేటప్పుడు 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం నింపాలి. వివాహితులైన స్త్రీలు భర్త ఇంటి పేరుతో కాకుండా తమ సర్టిఫికేట్లో ఏ వివరాలు ఉన్నాయో అవే నింపాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే అభ్యర్థులు ఫీజు చెల్లించిన తర్వాత ఐడి నెంబర్ జనరేట్ అయినప్పటికీ దరఖాస్తు ఓపెన్ కావడం లేదు, ఎందుకని? అభ్యర్థి పేమెంట్ గేట్వేలో ఫీజు చెల్లించినప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్ మీద డిస్ప్లే అయితేనే దరఖాస్తు ఓపెన్ అవుతుంది. ఐడి నెంబర్ కనిపించకుండా కూడా స్క్రీన్ బఫర్ అవుతుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ కాదు. అందువల్ల అలాంటి ఐడితో అప్లికేషన్ ఓపెన్ కాదు. కాబట్టి అభ్యర్థులు నెట్ స్పీడు, సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉన్నాయో చూసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.